చాలా హెవీగా యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ ఈనో అని ఒకటి ఉంటుంది కదా, యాంటీ యాసిడ్ అని. అసలు ఎంతవరకు ఇది కొంతమంది అయితే ఎవ్రీ మీల్ తర్వాత తీసుకుంటారు, అసలు కరెక్ట్ మంచిదా కాదా? రసం వల్ల నిజంగా ఏదైనా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందా డైజెషన్ మీద? సార్ ఇంట్లో అంటారు కదా సార్, జీలకర్ర బెల్లం అనేది మంచిది తినడానికి కూడా. దాని గురించి మాట్లాడితే, లవంగం గురించి మాట్లాడితే, బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అంటే ఇండియన్లో సౌత్ ఇండియాలో కూడా చాలా వరకు రసం అనేది ఇంపార్టెంట్ తినేటప్పుడు అన్నంలో, లాస్ట్ డైజెషన్కి ఈజీ అవుతుందని. అది రసం వల్ల నిజంగా ఏదైనా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందా డైజెషన్? వెరీ గుడ్ అండి. ఇప్పుడు రసంలో ఏముంటుంది? ఓకే, చింతపండు, టామరెంట్, బ్లాక్ పెప్పర్. రైట్. నువ్వు రసంలో బ్లాక్ పెప్పర్ లేనిది రసం ఉండదు కదా, చప్పగా ఉంటుంది. అంతే, చప్పగా ఉంటుంది. లేక చింతపండు పులుసు తాగితే బెటర్. అందులో ఏం చేస్తాం మనము? ఎండుమిరపకాయలతో కూడా దాన్ని పోపేస్తాం. రైట్, కరెక్ట్. సో ఇట్స్ అ గుడ్ ఇంగ్రీడియంట్. యూ హ్యావ్ బ్లాక్ పెప్పర్, యూ హ్యావ్ రెడ్ చిల్లీ, యూ హ్యావ్ నైస్ టామరిన్. ఓకే, అందులో కొద్దిగా లైట్ సాల్ట్ చేసినప్పటికీ దానికంటే బ్రహ్మాండం. అందుకొరకు మనం బకెట్స్ తాగేస్తుంటాం. ఓకే, ఇట్స్ అ గుడ్ డైజెస్టెంట్ అండి. అండ్ నార్మలీ వి ఫినిష్ ఆఫ్ ద ఫుడ్ విత్ రసం కదా. మీరు సాధారణంగా మనం రసంతో మొదలు పెట్టాము, రసము పెరుగుతో ఎండ్ చేస్తాం. సో దేర్ ఇస్ అ మీనింగ్ ఇన్ దట్. యునో, మన ద కల్చర్ ఇస్ సో రిచ్ అండి. Why are we doing this? It's a nice carbonative digestant. You're finishing off the meal to facilitate what you ate. ఓకే, రైట్. యా, ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు కొత్తగా సైన్స్గా క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ దట్, క్వాంటమ్ దిస్, జీనోమ్ వ్యాలీ, గ్రీక్ వ్యాలీ, ఇవన్నీ వాల్యూస్ మన దేశంలో ఉండే. వీఆర్ రీడిస్కవరింగ్ ద వ్యాలీస్. రైట్. నేను పొద్దున అన్న ఎవరితో అంటున్నా, సార్తో పాడ్కాస్ట్ చేసినప్పుడు ఏంటంటే, నాలెడ్జ్తో పాటు హెల్త్ కూడా యాడ్ అవుతుంది. అవుతానే ఉంటాం పాడ్కాస్ట్లో ఎవ్రీ 5-10 నిమిషాలకు ఒకసారి అనుకున్నా. ఐ థింక్ యాక్చువల్లీ యూ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ. ఎప్పుడో ఏదో ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ దాట్ నేను ఇది ఎవ్రీడే నేను చెప్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. బట్ సంథింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. హ్యూమన్ మైండ్ అబ్జర్వేషన్స్తో వాట్ వి థింక్ అబౌట్ ఇట్, డేటా పాయింట్స్. అండ్ యూ హెల్ప్ మీ. అరే, నేను రసం తీసుకోవాలి కదా, తక్కువైపోయింది కన్సంప్షన్. అంటే ఎందుకంటే ఇంతకుముందు నాకు బాగా జ్వరం వచ్చినప్పుడు రసం ఖచ్చితంగా ఇచ్చేవారు. డైజెషన్ ఇష్యూ వచ్చినప్పుడు రసం తాగుతలేవు, నువ్వు తినట్లేదు రసంతో, మమ్మీ తిట్టేదన్నమాట. సో అట్లా మనకు జ్వరం వచ్చినప్పటికి ఏమవుతుంది, అన్నం అరగదు కదా. అవునా? అందుకొరకే మెత్తటి అన్నము, టమాటో రసం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఫీవర్ కొద్దిగా తగ్గినప్పటికీ మెల్లమెల్లంగా ఇంట్రడ్యూస్ ద డయట్. గులత్తి అంటాం మన దగ్గర. That's a what do you call probably Persian word. Yeah, lot of Persian words are there in us. అంటే మెత్తగా ఉన్న అన్నం అన్నట్టు. మీరు ఎక్కడి నుంచి? ఆంధ్ర నుంచా? తెలంగాణ. ఓకే, తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉంటే తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ సాఫ్ట్ రైస్ అండ్ టమాటో రసమో లేకుంటే వెరీ కామన్, సో దట్ యూ కెన్ ఈజీలీ డైజెస్ట్ వితౌట్ హ్యావింగ్. చాలా హెవీగా యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ ఈనో అని ఒకటి ఉంటుంది కదా, యాంటీ యాసిడ్ అని. అసలు ఎంతవరకు ఇది కొంతమంది అయితే ఎవ్రీ మీల్ తర్వాత తీసుకుంటారు, అసలు కరెక్ట్ మంచిదా కాదా? అది ఈనో టు సమ్ ఎక్స్టెంట్ ఇస్ అ డైజెస్టివ్ ఎయిడ్. ఓకే, డైజెషన్లో ఫెసిలిటేట్ చేసే సబ్స్టెన్స్ ఈజ్ బేసిక్లీ మేడ్ అప్ మెగ్నీషియం. ఓకే, so which is good as long as you don't dependent upon unnecessarily to take in with every meal. Okay, yeah, once in a while తీసుకున్నప్పటికీ there is nothing wrong. కేవలం లవంగాలు తీసుకున్నప్పటికీ, I don't know, మీరు లవంగాలు ఇలాచీలు పెట్టలేదు మీరు. So there are many digestants, carminatives అంటాం, which westerners have started using it and making it to commercial products. అది వాళ్ళ జీనియస్. So is okay, there is nothing wrong. లవంగం గురించి as long as cloves are good. నేను ఏం చెప్తానంటే 1 to 3 cloves daily after the meal, or powdered cloves about half a teaspoonful. You can mix that again. మనము ఇలాచీ చాయ్ లేకుంటే అందులో మసాలా చాయ్లో వేసుకున్నప్పుడు కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ డైజెస్టెంట్. కానీ ఏంటంటే లవంగము 2 లవంగాలు మీరు నోట్లో చప్పరిచ్చి తీసుకోవడానికి నోట్లో మంట రావచ్చు. ఇట్స్ కాల్డ్, అందుకొరకే ఎస్ట్రింజెంట్ అంటాం. ఓకే, ఎస్ట్రింజెంట్ విచ్ ఇస్ కాజెస్ దిస్ కైండ్ ఆఫ్ కొద్దిగా టేస్ట్ కూడా ఆల్టర్ అవుతుంది. సో కొత్తగా చెప్పేది ఏంటంటే, సాయంకాలం పడుకోకముందు 1 or 2 లవంగాలు లోపట మౌత్లో పెట్టుకొని ఒక 45 నిమిషాలు పెట్టుకొని తీసుకుంటే, తీసేయదు,
అలా పెట్టుకొని మింగడము లేకుండా నమలడము దట్ సమ్ వే ఇస్ గుడ్. అది వేర్ దిస్ రీసెర్చ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ చెప్తున్నారు అన్నట్టు. ఓకే సార్, ఇంట్లో అంటారు కదా సార్ జీలకర్ర బెల్లం అనేది మంచిది తినడానికి కూడా, పెళ్ళప్పుడే కాకుండా తినడానికి కూడా మంచిదని నేను చాలాసార్లు విన్నా. చిన్న రౌండ్గా చేసి కూడా ఇచ్చేవారు, అండ్ లడ్లు కూడా చేసుకుంటారు కదా. సో దాని గురించి మాట్లాడితే జీలకర్ర సచ్ ఇస్ గుడ్. మనం వి యూజ్ అస్ స్పైస్, అంతే కదా. మన ఎన్నో వంటలలో మనం జీలకర్ర యూజ్ చేసుకుంటాము. బెల్లము ఈజ్ బెటర్ దాన్ ఎనీ టైప్ ఆఫ్ మన అదర్ రా షుగర్స్. Whether you're talking about white sugar or brown sugar, it is okay as long as you're eating in a decent quantity. Correct. Just like honey is a little better than the free sugars are not. That too, limited quantity. Right. So there's nothing wrong to eat it. I think it is not. It's not going to cause anything bad for you. Right. Okay. అందుకని మనం పెళ్లి చేసుకున్నప్పుడు అది పెడతారు కదా జీలకర్ర బెల్లం అనేసి, నాకు అర్థం కాకుండా ఇప్పుడు నాది కూడా అయింది జీలకర్ర బెల్లం అనేసి. సో దెర్ ఈస్ సమ్ మీనింగ్, ఐ మీన్ ఆస్పీషియస్ థింగ్ దట్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.